లూకాసు వార్త 6వ అధ్యాయం 27వ వచనం. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారి కొరకు మేలు చేయుడి. మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. హల్లెలూయా. మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ సమయంలో యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట వారు ఇప్పుడు అనుభవించినట్లు చేసినందుకు నీకు వందనములు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి వ్యతిరేకంగా ఎవరన్నా ఏదైనా పనిచేస్తే కోపం వచ్చేది, వాళ్ళ గురించి ప్రార్థన చేయము. ప్రార్థించినా కూడా వాళ్ళకి ఏదో జరగాలని సంభవించాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుందంటే నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థించాలంటండి. మన శత్రువుల కొరకు మనం ప్రార్థించాలి, మేలు కొరకు ప్రార్థించాలంట. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. మరి కమ్యూనిస్టు దేశంలో యేసుక్రీస్తు ప్రభువారి నందు విశ్వాసము నిమిత్తము విశ్వాసం ఉంచినందుకు, యేసు ప్రభువు నమ్మినందుకు మరి చెరసాల్లో ఉంచబడినటువంటి ఒక తల్లి పుట్టిన దినాన ఆమె కుమార్తె ఒక గులాబీ పువ్వును తీసుకొని తన తల్లికి ఇచ్చడానికి ఆ చెరసాల దగ్గరికి వచ్చిందంట. హల్లెలూయా. వింటున్నారన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. తల్లిగారు జైల్లో ఉన్నది. తల్లిగారు పుట్టినరోజు సందర్భంగా ఒక కుమార్తె, చిన్న కుమార్తె ఒక గులాబీ పువ్వు ఒక రోజుని తీసుకొని వాళ్ళ అమ్మగారికి ఇచ్చి సంతోష పెట్టాలని చెప్పి ఆ జైలు దగ్గరికి వచ్చిందంట. ఆ చెరసాల నాయకుడు మాత్రం ఎంత మాత్రం ఆ బిడ్డను లోపలికి అనుమతించలేదంట. హల్లెలూయా. వింటున్నారా? ఆ జైలు అధికారి నాట్ అలౌడ్ అని చెప్పి అలౌ చేయలేదంట. అయ్యా, మీరైనా సరే ఈ పువ్వును మా తల్లికి చేర్చండి, ఎందుకంటే ఈ దినం మా అమ్మగారు పుట్టినరోజు అని ఎంతో ప్రాధేయపడినప్పుడు ఒప్పుకోలేదంట. ఆమెను కసురు పో, చెప్పాను కదా నిన్ను పంపడానికి అవకాశం లేదు, నిన్ను ఎలా చేయనని చెప్పాను కదా, ఎందుకు ఇక్కడ ఉంటావు అని చెప్పి ఆ చిన్న బిడ్డను మరి కసురుకున్నాడంట, కోపడ్డాడంట, తిట్టాడంట. పో అని చెప్పి అన్నా సరే ఆ చిన్న బిడ్డ, అయ్యా ఈరోజు మా అమ్మ పుట్టిన, సరే నన్ను పంపించకపోయినా పర్లేదు, కనీసం మీరైనా సరే ఈ యొక్క రోజును, ఈ యొక్క పువ్వును మా అమ్మగారికి అందించగలుగుతారు కదా, చేరవేయగలుగుతారు కదా, చేరవేయగలుగుతారు అని చెప్పి ఎంతో ప్రాధేయపడిందంట. అప్పుడు ఆయనేమో కసురుకున్నాడు. చూస్తే చిన్న బిడ్డ కళ్ళల్లో నుంచి నీళ్ళు కారుతూ ఉన్నాయంట. కళ్ళల్లోంచి ఏమో నీరు కారుతూ ఉన్నాయి. చిరునవ్వుతో ఆ చిన్న బిడ్డ ఆ గులాబీ పువ్వుని ఏం చేసిందంటే అతనికి ఇస్తూ, అయ్యా ఇది మీ సతీమణికి ఇవ్వండి అయ్యా, మా అమ్మకి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇది మీ భార్యకి ఇవ్వండి అయ్యా, ఈరోజు పట్టుకెళ్ళి మీ భార్యకి ఇవ్వండి, మీ భార్య ఎంతో సంతోషిస్తుంది అని చెప్పి ఆ కళ్ళలోంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. అయినా సరే కళ్ళలోంచి ఏమో నీళ్లు, మరి ఆ నోటి నిండా చిరునవ్వుతో ఆ చిన్న బిడ్డ ఆ గులాబీ పువ్వును ఆ యొక్క జైలు అధికారికి ఇస్తూ, అయ్యా ఇది తీసుకోండి, నీ భార్యకి అమ్మగారికి ఇవ్వండి అని చెప్పి అన్నదంట. అంతే. ఆ మాటలు విన్నటువంటి అతని యొక్క హృదయం కదిలించబడిందంట. ఆలోచనలో పడ్డాడు. ఇంతగా కసురుకుంటున్నాను, ఇంతగా వేధిస్తూ ఉన్నాను, ఇంతగా బాధ పెడుతూ ఉన్నాను. మొదటేమో సరే నన్నన్న వాళ్ళ అమ్మకి ఇమ్మన్నది, సరే అయినా సరే నేను చీకొట్టినా సరే వెళ్ళిపోతుంది అనుకుంటే ఆమెకి బాధ కలిగింది, కన్నీళ్ళు వచ్చాయి. కానీ ఆమె ఏం చేస్తుందంటే అటువంటి కన్నీళ్ళలోంచి కూడా చిరునవ్వును చిందిస్తూ ఏమంటుందంటే, నీ భార్యకి ఇవ్వండి. అసలు ఏంటి ఇదంతాను, ఎలా జరుగుతుంది ఇదంతాను, ఇంత చిన్న బిడ్డకి ఇంత సహనం ఎలాగొచ్చింది అని చెప్పి ఉండబట్టలేక ఆయన అడిగాడంట జైలు అధికారి. అమ్మా, నిన్ను ఇంతగా నేను కసిరి కొడుతున్నాను, నిన్నింతగా నేను తిడుతున్నాను, కానీ ఇంత చేస్తున్నా సరే నీవు నన్ను ఎలా ప్రేమించగలుగుతూ ఉన్నావు, నా మీద నీకు కోపం రావట్లేదా, నా మీద నీకు ద్వేషం రావట్లేదా అని చెప్పి అడుగుతూ ఉన్నాడంట. అప్పుడు ఆ చిన్న బిడ్డ అంటుంది, అయ్యా నేను చిన్నప్పటి నుంచి దేవుని సందులో పెరుగుతున్నటువంటి బిడ్డను, నా యేసయ్య కొరకు నేను జీవిస్తున్నటువంటి బిడ్డను. సండే స్కూల్ నుంచి నా తల్లిదండ్రులు నేను పెరుగుతూ ఉన్నప్పుడు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా తల్లిదండ్రులు నాకు నేర్పింది ఏంటంటే శత్రువును కూడా ప్రేమించమని చెప్పి యేసయ్య చెప్పాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన శిలువలో తనను నిందించి హింసించినటువంటి వారిని కూడా ప్రేమించినటువంటి దేవుడు మా దేవుడు. వాళ్ళందరి కొరకు ప్రార్థన చేశాడు శిలువలో ఉండి కూడాను. అటువంటి దేవుడిని మేము నమ్ముకున్నాం, ఆయన గురించి మేము జీవిస్తున్నాం. ఈ రోజున మా అమ్మగారు తప్పు చేసి జైలుకి రాలేదు, మీకు అందరికీ తెలుసు.
ఈ కమ్యూనిస్ట్ దేశంలో మేము ఉన్నాం కాబట్టి, యేసుక్రీస్తునందులో విశ్వాసం ఉంచింది కాబట్టి ఆ విశ్వాసం నిమిత్తం చెరసాల్లోకి వచ్చింది, అంతేగాని మేము తప్పు చేయలేదు. కాబట్టి మేమున్న పరిస్థితులను బట్టి కాదు, మాకు వచ్చిన శ్రమలను బట్టి కాదు, వాటిని ఏమి లెక్క చేయము. మా యేసయ్య శత్రువును కూడా ప్రేమించమన్నాడు. వాళ్ళు మాకు మేలు చేసినా కీడు చేసినా మమ్మల్ని ఎంత నిందించినా కూడా మేము మాత్రం వాళ్ళని దీవిస్తూనే ఉంటాం, ప్రేమిస్తూనే ఉంటాం. కాబట్టి మీ మాటలు నాకు ఏ మాత్రం నా చెవిని దాటి హృదయాన్ని తాకలేదు. అందుకని నేను సంతోషంగా ఉండగలిగాను, మిమ్మల్ని ప్రేమించగలుగుతాను, మిమ్మల్ని ప్రేమిస్తాను. నేను మీరు నన్ను కొట్టినా తిట్టినా కూడా మిమ్మల్ని ప్రేమిస్తాను. హల్లెలూయా. మిమ్మల్ని ప్రేమిస్తాను, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, ఇంకెప్పటికీ మీ కొరకు ప్రార్థన చేస్తాను. కాబట్టి నా జీవితంలో మిమ్మల్ని ఎప్పుడు కూడా తప్పుగా చూడను, మీ మీద నా కోపం రాదు, మీ మీద ఎప్పటికీ ప్రేమే ఉంటుంది నాకు అని చెప్పి ఆ చిన్న బిడ్డ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసరికి ఆయన నిశ్చేష్టుడైపోయాడు. హృదయం అంతా కూడా కదిలించబడింది. ఆ మాటలు విన్నటువంటి సైనికుడు వెంటనే కృంగిపోయాడు, వెంటనే మోకరించాడు, 2 చేతులు పైకెత్తాడు. మొట్టమొదటిగా బిడ్డను హత్తుకున్నాడు. హత్తుకుని క్షమించమని అడిగాడు, క్షమాపణ కోరాడు. అమ్మా నన్ను క్షమించు, ఒక చిన్న బిడ్డవైనా సరే గొప్ప పాఠాన్ని నేర్పించావు, గొప్ప సహనాన్ని నేర్పించావు, కాబట్టి నన్ను క్షమించమ్మా అని చెప్పి హత్తుకుని ఏడవటం ప్రారంభించాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, తర్వాత అతను కూడా యేసుక్రీస్తు ప్రభువారి కొరకు చిత్రహింసలు అనుభవించడానికి సిద్ధపడ్డాడు. ఆయన కూడా యేసు ప్రభువారిలో ఉన్న గొప్పతనం తెలుసుకున్నాడు, యేసు ప్రభువారిని నమ్ముకున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారిని నమ్ముకున్నాడో, కమ్యూనిస్ట్ దేశంలో ఉన్నాడు కాబట్టి సేమ్ ఆయన కూడా చెరసాల్లో వేయబడ్డాడు, ఎన్నో హింసలు అనుభవించాడు, దేవుని కొరకు జీవించడం ప్రారంభించాడు, ఇంకా చిత్రాన్ని అనుభవించడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీ మాట్లాడుతున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఈ రోజున మన భక్తి, మన ప్రవర్తన, మన జీవితం ఎవరినైనా ప్రభావితం చేస్తున్న చిన్న బిడ్డకు నేర్పినటువంటి తల్లిదండ్రులు నేర్పినటువంటి భక్తి, తల్లిదండ్రులు నేర్పినటువంటి దేవుని పట్ల అవగాహన, దేవుని యందు విశ్వాసం, మరి ఆ యొక్క జైలు అధికారిని మార్చగలిగినప్పుడు ఈ రోజున నువ్వు చేస్తున్న భక్తి కానీ, నువ్వు జీవిస్తున్న జీవితం కానీ, కనీసం నీ పక్క వాళ్ళని, నీ ఇంట్లో వారిని, నీ భర్తను, మరి నీకు తెలిసినటువంటి ఒక్కరైనా ప్రభావితం చేయగలుగుతుందా? లేనట్లయితే ఈ చిన్న బిడ్డ నేర్పుతున్నటువంటి పెద్ద పాఠం ఈ రోజున మనందరం కూడా నేర్చుకుని మన చూపులో, మాటలో, ప్రవర్తనలో కేవలం ప్రభుకు మహిమార్థంగా అనేక మందికి మరి ప్రభును చూపించేటువంటి యోగ్యమైన ప్రవర్తన కలిగి ప్రభు నామాన్ని మహింపరిచే కృప ఇక్కడ ఉన్న వారందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.